దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాటలు 2వ భాగంగా మాట్లాడుకుందాం. వారును తమ అవిశ్వాసమును, చూసారు ఇక్కడ 11వ అధ్యాయము 23వ వచనంలో, వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడుదురు, దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. ప్రియులారా, అనేక మంది ఈ రోజున నీతి మార్గాన్ని తప్పిపోయి, ధర్మ మార్గాన్ని తప్పిపోయి, ప్రభు యొక్క మార్గాన్ని తప్పిపోయి, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయక విశాలమైన మార్గంలో ప్రయాణాలు చేస్తూ క్రైస్తవ్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలాగ వెళ్ళిపోయిన అన్యులు అంటారు, ఎలాగ వెళ్ళినా ఏ నది ఎలాగ ప్రవహించినా అది చివరికి సముద్రంలో కలడమే కదండి అనేటటువంటి ఒక అభిప్రాయం అనేది అన్య జనాలకు ఉంటుంది. అదే సిద్ధాంతాన్ని కూడా మరి మన క్రైస్తవులు కూడా ఎలాగ బ్రతికేసిన పరలోకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు మన క్రైస్తవులు. మిమ్మల్ని పరలోకంలో చూడటం కన్నా మిక్కిలి ఆనందకరమైన విషయం దేవునికి కానీ దైవజనులమైన మాకు కానీ వేరే ఉండదు. అందరం కూడా పరలోకం వెళ్ళాలి, అందరం కూడా పరలోకంలో కలుసుకోవాలి, ప్రభు ఎదుట నిల్చోవాలి, ప్రభు రాజ్యంలో మనం ఉండాలి అన్నదే, పరలోక రాజ్యంలో ఉండాలి అన్నదే అంతిమ నిర్ణయం తప్ప కానీ ఇంకొక రకంగా కాదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి కొన్ని ప్రభు యొక్క మనస్సుకు సంబంధించినటువంటి జీవితాన్ని ఈ భూమి మీద కూడా జీవించాల్సిన ధర్మం ప్రతి క్రైస్తవుని మీద ఉంది. యేసుని వెంబడిస్తున్న, యేసుని ఆరాధిస్తున్న, యేసు నామములో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకు, యేసయ్య శిష్యునకు, సంఘ బిడ్డకు ఖచ్చితమైన ధర్మాలు ఉన్నాయి. అవి మనము పాటించాలి. నేటి క్రైస్తవ సంఘంలో చూస్తే గనుక చాలా మంది ఆత్మీయంగా పడిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఇక్కడ కూడా పౌలు గారు ఆ మాట కూడా ప్రస్తావిస్తాడు. పడిపోయారు అని కూడా 22వ వచనంలో, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ పాప్తుడిపై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. చూసావా, పడిపోయిన వారు, ఆ పడిపోయిన వారి కొరకు నేను మాట్లాడతాను ఈరోజు. దేవుడు నా నోట్లో ఉంచాడు. ఇది ఎంతో దైవిక నీతిని పంచేటటువంటి పుస్తకం అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక. పడిపోయిన వాడు ఏం చేయాలంటే దేవుని అనుగ్రహం పొందుకొని దేవుని అనుగ్రహంలో నిల్చోవాలి. అది అంటు కడతాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు అంటు కడతాడు అంటే, నువ్వు పడిపోయిన నువ్వు తిరిగి నిల్చుని ఎదిగి ఫలించటానికి. ఇప్పుడు పడిపోయిన నువ్వు మరణించాక పరలోకం పోతానంటే కుదరదు. నువ్వు పడిపోయిన స్థితి నుంచి లేచావా లేదా? పడిపోయిన స్థితి నుంచి లేచి నిల్చున్నావా లేదా? ప్రభు కొరకు నిల్చున్నావా లేదా? ప్రభువులో నిల్చున్నావా లేదా? ప్రభువులో నిల్చున్నావా లేదా? అది ఇంపార్టెంట్. ప్రభువులో నువ్వు నిల్చున్నావా లేదా?
వేరు నిన్ను భరిస్తుంది. ఆ వేరులో నువ్వు నిల్చున్నవా లేదా? తీగవి, ద్రాక్షావల్లి ఆయన, తీగలు మనము. ఆ తీగ ద్రాక్షావల్లిలో ఉందా లేదా? మీరు నాలో నిలిచి ఉంటేనే గాని అని ప్రభువు అన్నాడు. మనము కరెక్ట్గా ఆయనలో, క్రీస్తులో, యేసులో, ప్రభు అయిన యేసు క్రీస్తులో నిల్చోవడం అనేది నేర్చుకోవాలి. ఖచ్చితంగా నిల్చోవడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా నిల్చుందాంలే, పర్వాలేదురా, ఇది టైం, కానీ ప్రభు రాకడికి ఇంకా చాలా టైం ఉంది, ప్రభు అలాగే చెప్తాడు కానీ అప్పుడే రాడు, ఈలోపు కాస్త ఎంజాయ్ చేద్దాం, ఈలోపు కాస్త ఇలాగే పొర్లుదాం దొర్లుదాం అని అనుకుంటున్నావేమో. నో, ఈ రోజున నువ్వు లేచి నిలబడ్డానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది ప్రియులారా. పడిపోయినోడు వెంటనే లేవలేకపోతే వాడి పరిస్థితి ప్రమాదకరమైపోతుంది. రోడ్డు మీద వెళ్తా పడిపోయావు అనుకోండి, బైక్తోనో లేకపోతే నడుస్తూనో వెళ్తే పడిపోయినప్పుడు వెంటనే లేకపోతే ఏమవుద్ది? నీకు వెనకాతలు ఎన్ని వాహనాలు వచ్చేస్తాయి? అది ఎంత ప్రమాదం. పక్కన లేచి నిలబడాల, లేకపోతే చాలా ప్రమాదం. ఇవి మనం ఆలోచన చేసుకోవాలా. పడిపోయాం కదా అని పడ్డావు, ఓకే రైట్, సరే. రన్నింగ్ రేస్ అవుతుంది, రన్నింగ్ రేస్ అవుతునేటప్పుడు పడిపోయావు, అయినా లేచి పరిగెత్తాలి లేదా? వెంటనే పరిగెత్తాలి. కాస్త నువ్వు అంటే నీ ప్రైజ్ పోదు. లేకపోతే క్రికెట్ ఆడుతున్నావు, నీ ముందు 2 వికెట్లు పడిపోయేవి, నువ్వేం చేయాలి? నిల్చోవాలి. వెంటనే వచ్చి వాళ్ళలాగే స్పీడ్గా ఆడితే ఏమవుతుంది? గేమ్ పోతుంది. అలాగే ప్రియులారా, క్రైస్తవ్యంలో కూడా పడిపోయిన వారు వెంటనే వేగంగా త్వరగా లేచి నిలవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా శరీర కోరికలు అనేవి ఉంటాయి. శరీరానికి సుఖం కావాలి, కానీ శరీరం కోసం ఆలోచన చేసుకుంటే యేసు కోసం నిల్చోలేం. యేసు కోసం నిల్చున్న వాడు శరీర కోరికల కోసం జీవించడు. అవి ఎలాగా ఒక కుటుంబ వ్యవస్థ ఇస్తాడు దేవుడు. ఆ కుటుంబ వ్యవస్థలో నీకు నీ సొంత మనిషిని, నీ సొంత సమయాన్ని దేవుడిస్తాడు. మీకు వీలు కుదిరినప్పుడల్లా మీరు మీ శరీరాలు సంతోషపెట్టుకోవచ్చు. ఐ మీన్ సెక్సువల్గా, భార్యాభర్తల బంధం. అంతేగాని కొంతకాలం నేను బయట ఎంజాయ్ చేసుకొచ్చి తర్వాత ప్రార్థనలో ఉంటాను, తర్వాత ఇదిలో ఉంటాను. నో, నువ్వు నీ భార్యని విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టి బయట పాపం చేసినా, భర్తను విడిచిపెట్టి భార్య చేసిన, భార్యని విడిచిపెట్టి భర్త చేసిన, వాళ్ళ ప్రార్థనా జీవితం పడిపోతుంది, వాళ్ళ ఆత్మీయ జీవితం పడిపోతుంది, వాళ్ళ క్రైస్తవ జీవితం పడిపోతుంది. దాన్ని తేరుకోవడానికి చాలా కష్టం. ఈలోపు సాతాను ఏం చేస్తుంటే ఒకరి హృదయాలు దూరం చేస్తాడు, ఒకరికి విరోధం పెట్టేస్తాడు, ఒకరికొకరికి పడద కన్నా చేస్తాడు, ఒకరినొకరు ఎదురుగా కూర్చోకుండా చేస్తాడు, ఒకరితో మాట్లాడుకోకుండా చేస్తాడు. సంసారిక జీవితం ఫెయిల్ అవుతుంది, ఆత్మీయ జీవితం ఫెయిల్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా పడిపోయిన స్థితిలోనే ఉంటావు. అవి పురుషుడైనా స్త్రీ అయినా. బలం ఉంది, నీకు డబ్బులున్నాయి, భాగ్యం ఉంది,
నువ్వంటే పడి చచ్చే మనుషులు ఉన్నారు అనుకొని నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి, లేకపోతే భర్తని విడిచిపెట్టి మోసాలు చేసుకొని, చీటింగ్ చేసుకొని, హేటింగ్ చేసుకొని బయట తిరిగితే తిరగొచ్చేమో నువ్వు. అది సరి అయిన పద్ధతి కాదు. తిరిగితే తిరగొద్దని చెప్తున్నాం. తిరిగితే మనం ఏం చేస్తాం? నువ్వే పడిపోతావు. అలాంటప్పుడు నువ్వు లేవాలి. పడిపోయిన వారు దేవుడు అనుగ్రహం పొందుకోవాలి. బైబిలు, వాక్యము, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనము పడిపోయిన నీకు, పడిపోయిన ఎవరికైనా, ఒకవేళ నేను అలాగుంటే నాకైనా, ఎవరికైనా నేను పడిపోతే నాకు, నువ్వు పడిపోతే నీకు, ఎవరు పడిపోతే వాళ్ళకి ఈ వాక్యం అర్థమవుతుందా మీకు? పడిపోయిన వాడు ఏం చేయాలి? లేవాలి. పడిపోయిన వాడు ఏం చేయాలి? లేవాలి. నిల్చోవాలి. అంటు కట్టబడాలంటే లేచి నిల్చోవాలి. దేవుడు లేచి నిల్చోబెట్టడానికి, నేను లేపడానికి, నిల్చోబెట్టడానికి, అంటు కట్టడానికి శక్తిమంతుడు. అల్టిమేట్గా మళ్ళీ నిన్ను లేపాల్సిందే తెలుసా? దేవుడే. నిన్ను నిల్చోబెట్టాల్సిందే కాదు, నువ్వు నిల్చోవాలి. నువ్వు నిల్చుంటే నిన్ను లేపుతాడు, నిన్ను నిల్చోబెడతాడు, నిన్ను అంటుకాడతాడు. ఓకే, కానీ నీకు అలాంటి మనస్సు రావాలి, నిన్ను లేవాలి. దేవుడు నా పట్ల ఏం చేశాడో, పడిపోయిన నన్ను ఏం చేశాడు? శిక్షించాడా, రక్షించాడా, భక్షించాడా అన్నది నువ్వు తెలుసుకోవాలి. దేవుడి కోసం కాస్త ఆలోచన చేయాలి. నువ్వు మొదటగా ఏం చేయాలి అంటే, నువ్వు లేచి నిల్చోవాలి. రెండవదిగా దేవుని అనుగ్రహం ఏంటో దేవుని అనుగ్రహం అనగా దేవుని మంచితనం. ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనం, ఫేవరిజం. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను ఇష్టపడతాడు దేవుడు. అదే దాంట్లో అనుమానం లేదు. నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. దేవుని ప్రేమ, దేవుని ఇష్టము భూమి మీద నువ్వు ఎలాగైనా రక్షించబడాలి, ఎలాగైనా నువ్వు లేపబడాలి, ఎలాగైనా నిల్చోవాలి, ఎలాగైనా ఫలించాలి, ఎలాగైనా నువ్వు ఈ భూమి మీద తన మహిమ కొరకు వాడబడాలి అన్న చిత్తాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తూనే వస్తూ ఉంటుంటాడు. నీ పట్ల కృప చూపిస్తూనే వస్తూ ఉంటుంటాడు. కానీ ఆ మంచితనం నువ్వు తెలుసుకోవాలా. దేవుని అనుగ్రహములో నీవు నిలిచి ఉన్న ఎడలా, అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడలా, అనుగ్రహ ప్రాప్తుడిపై నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవుడు మంచితనం ఏదో తెలుసుకొని దాంట్లో నిలిచోవాలి. హల్లెలూయా. దేవుడు మంచితనం ఏంటో తెలుసుకొని దాంట్లో నిలిచోవాలి. మోషే అడుగుతున్నాడు, నీ పేరేంటయ్యా అని అడుగుతున్నాడు. నేను ఉన్నవాడును అనేవాడును అని చెప్తాను. నువ్వెవరో నాకు కనిపించని అడిగాడు దేవుణ్ణి. నువ్వు నన్ను చూడలేవు, చూస్తే చచ్చిపోతావు, తట్టుకోలేవు, కానీ నీకు నా మహిమను చూపిస్తాను అని చెప్పి ఆయన మంచితనాన్ని చూపించాడు. ఆయన మహిమ, ఆయన మంచితనము, ఆయన గుణలక్షణాలు, ఆయన మంచితనం, ఆయన ప్రేమ ఏంటో చూడు, ఆయన మంచితనం ఏంటో చూడు, ఆయన పరిశుద్ధత ఏంటో చూడు, ఆయన శక్తి ఏంటో చూడు, ఆయన గుణగణాలు చూడు, ఆయన లక్షణాలు చూడు. అందులో నువ్వు నిల్చోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. నేను పరిశుద్ధుడైనాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు.
ఆయన గుణం చూడు. ఆయన గుణం ఏంటంటే పరిశుద్ధత. ఆయన ఎక్కడ పాపంలో పడిపోలే. ఆయన ఎక్కడ అబద్ధం ఆడలేదు. ఆయన అబద్ధమాటకు నన్ను వంటి వాడు కాడు. ఆయన ఎక్కడ ఎవరిని దొంగిలించుకోలేదు. ఆయన ఎవరితో కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకోలేదు. ఆయనలో నువ్వు నిల్చోవాలి. ఆయన అనుగ్రహంలో నిల్చోవాలి. ఆయన గుణంలో నిల్చోవాలి. ఆయన లక్షణాల్లో నిల్చోవాలి. ఈరోజు నీ గురించి చెప్పుకోవడానికి ఎంత చిట్టా ఉంటుంది, ఎంత చిట్టా. ఇప్పుడు నీకు ఎన్న 60 సంవత్సరం అనుకో, 63వ సంవత్సరం అనుకో, 50 సంవత్సరాలు అనుకో, 40 సంవత్సరాలు అనుకో, 15 సంవత్సరాల నుంచే చిట్టా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో. మన పాపాల లిస్టు చూస్తే ఇంత పెరిగిపోతుంది, అప్పుల లిస్ట్ లాగా. యేసు ప్రభువులు అలాంటిదే లేదు కదా. ఏ దోషం లేదు, పాపం లేదు, చీకటి లేదు. ఆయన ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఆయనలో పాపం చూపించడానికి మనకి అవకాశమే లేదు. ఆయన అడిగాడు, నాలో పాపం ఉంటే చూపించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాలో పాపం ఉంటే మీరు నన్ను దేవుని కుమారుడుగా అంగీకరించక్కర్లే, నన్ను ప్రభువుగా మీరు అంగీకరించక్కర్లే. అది ఆయన సవాలు విసిరాడు, లోకానికి సవాలు విసిరాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన మంచితనములో నిల్చోవాలి. గతసారి చెప్పాను, అవిశ్వాసంలో నిలిచి ఉండక అన్ని విశ్వాసంలో నిల్చోవాలి. ఎందుకంటే విశ్వాస మూలం కానిదేదో అది పాపం. అవిశ్వాసమే పాపం. ఏంటట? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం. దేవుణ్ణి నమ్మకపోవడం పాపం. హల్లెలూయా. ఇంకా చెప్పినట్టు ఇంకా అక్కడ ఏంటంటే గర్వింపక భయపడుము అని రాసి. ఇంకా చాలా మందిలో ప్రియులారా, అంటే మనం పడిపోవడం గల కారణాలు చెప్తున్నాను, నిలబడలేకపోవడం గల కారణాలు చెప్తున్నాను. పడిపోవడం గల కారణాలు ఏంటట? దేవుని గుణలక్షణాల్లో మనం నిల్చోలేదు, సరి అయిన విశ్వాస జీవితంలో మనం నిల్చోలేదు. ఇప్పుడేమో గర్వం. చాలా మందికి ఏంటంటే గర్వం. ఈ గర్వం అనేది మనుషుల్ని, ఏ మనిషినైనా పడగొట్టేస్తుంది. చెప్తాను చూడండి, గర్విష్ఠులు ఎప్పుడు కూడా పైకి ఎదగలేరు. గర్వంతో ఉన్నవాడు ఎవడు కూడా పైకి ఎదగలేడు. నాశనానికి ముందే నడుస్తుందట గర్వం నడుస్తుంది. నీ ముందు నీ కాపరి నడిస్తే నువ్వేం చేయాలి? వెనకాతలా నడవాలి. నీ ముందు గర్వం నడిస్తే నువ్వు పడిపోయే స్థితికి వస్తావు, నాశనం అయిపోయే స్థితికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గర్వం కోసం చాలా మంది ఇలాంటి క్రైస్తవులు నేను చూశాను. సేవకుల్ని చూశాను, క్రైస్తవుల్ని చూశాను, సంఘ నాయకుల్ని చూశాను, సంఘ నాయకురాలను చూశాను. గర్విష్ఠులు. పదవిని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, డబ్బును బట్టి గర్వం.
వాళ్ళు చేసే పాపాలు బట్టి గర్వం, పాపం బట్టి సిగ్గుపడక గర్విస్తారు. వాళ్ళు చేసే పాపం కూడా అఫీషియల్గా ఉంటుంది. తర్వాత దేవుడంటే భయపడకపోవటం, దేవుడంటే భయపడకపోవటం, దేవుడంటే భయపడకపోవటం. ఇది చాలా మందిలో, 90% మందిలో ఉంది. దేవుడంటే భయపడితే పాపం జోలికి పోడు కదా. దేవుడంటే భయం ఉంటే గర్వపడ్డ కదా. వినయంతో విధేయతతో ఉంటాడు కదా. అనేక రీతులుగా, అనేక విధాలుగా ఉంటారు. భయపడు, దేవునికి భయపడు, గర్వింపక భయపడు అని ఈ రోజున అంటున్నాడు. దేవుడు మంచితనంలో నిల్చోవాలి, విశ్వాసంలో నిల్చోవాలి, గర్వము అనేది తీసివేసి దేవునికి భయపడడంలో నిల్చోవాలి. హంబుల్నెస్ అంటే విధేయతలు నిల్చోవాలి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. పడిపోయిన నీవు వేరు నుండి, ద్రాక్షావల్లి నుండి నరికివేయబడతావు ఒకవేళ అలా నిల్చోకపోతే. ఏమండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18 నుంచి లేకపోతే 13 నుంచి 24 వరకు చదువుకోండి. నేను చెప్పే మాటలన్నీ దీనిలో ఉంటాయి. అంటే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే 16వ మాట. అంటే నువ్వు దేంట్లో నిల్చోవాలి? పరిశుద్ధతలో నిల్చోవాలి, వేరులో నిల్చోవాలి, క్రీస్తులో, యేసులో నిల్చోవాలి. యేసు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో నిల్చుంటే నువ్వు ఫలిస్తావు, పచ్చగా ఉంటావు, ఎదుగుతావు, ఫలాలు కాస్తావు, కాయలు కాస్తావు, ఫలాలు కాస్తావు. నువ్వు ఒలివ చెట్టు నుంచి కోయబడవు, విరపబడవు, నరికివేయబడవు, పడిపో. కానీ నీలో ఈ రోజున పడిపోవడం కారణం ఏంటంటే గర్వం, పరిశుద్ధత లేకపోవటం, యేసు ప్రభువులో నిల్చోకపోవటం, విశ్వాసంలో నిల్చోకపోవటం, దేవునికి భయపడకపోవటం కారణాలు. మిత్రమా, కొద్ది సమయమే ఉంది మనకి. మనము ఇవి నేర్చుకోకపోతే, ఇందులో నిల్చోకపోతే మనల్ని దేవుడు నరికేస్తాడు. ఒకవేళ దాంట్లో నిల్చోగలిగితే దేవుడు అంటు కట్టి మనల్ని ఏం చేస్తాడు? ఫలింపచేస్తాడు. ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మేము ఇంకొక ప్రోగ్రాంకి వెళ్ళాలి, కార్యక్రమం ఉంది. దీని మీద ఇంకా అనేక సంగతులు నేను వచ్చే వారం తెలియచేస్తాను. అంతవరకు దేవుడు తన కృపలో మనల్ని దాచిపెట్టిన గాక. ప్రియులారా, మరి వేర్ ఇస్ మై పాంప్లెట్? సువార్త స్వస్థత సభలో 8-9 తారీఖుల్లో జూన్ 8, జూన్ 8, 9 తారీఖు
ఓకే, సువార్త స్వస్థత కూడికలు సభలు ఉన్నాయి. 2 రాత్రులు దేవుడు చక్కని అవకాశాన్ని కలిగించాడు నాకు. మీరు మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్నా సరే, లేక యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వీడియో చూస్తుంటే నా మీద మీ చేతులుంచి, లేకపోతే ఈ పత్రిక మీద మీ చేతులుంచి ఒక్క 2 నిమిషాలైనా ప్రార్థన చేసి ఈ సభల్ని మీరు దీవించాలని కోరుకుంటున్నాను. ఎలాగూ అంటే మరి ఈ సభల్లో మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించాలి. అనేక సంఘాలు, అనేక మంది అన్యులు ఈ సభలో పాల్గొవాలి, గ్రామస్తులు పాల్గొవాలి. అల్లరి లేకుండా జరగాలి, దేవుడి నామానికి మహిమకరంగా జరగాలి. దేవుని ప్రత్యక్షత జ్ఞానం దేవుడు నాకు ఇవ్వాలి. అనేక స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఈ పార్తీపురం జిల్లాలో జరగబోతున్న ఈ మీటింగ్స్ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంగణం అంతా సంచారం చేసి ఆ గ్రౌండ్లో తన గొడుగు వేసి, తన కంచె వేసి, తన దూతల్ని పెట్టి తన శక్తిని విడుదల చేయాలి. అనేక మంది స్వస్థత పొందుకొని, అనేక మంది రక్షణ పొందుకొని, సంఘం ఉజ్జీవింపబడి దేశంలో ఒక ఉద్యమం వచ్చి దేవుని నామానికి మహిమకరంగా ఈ సభలు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనవి నా మీద చేతులేసి ప్రార్థించండి. జూన్ 8, 9 తారీఖులు మీరు అభిషేకించండి. అలాగే మరి ఈ మీటింగ్స్కి దేవుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, మరి ఎవరైతే మరి కండక్ట్ చేస్తున్నారో సంఘపు వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, వారికి మాకు కావలసిన సహాయ సహకారాలు దేవుడు సమకూర్చాలని మీరు ప్రార్థించగలరని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఒకవేళ దేవుడు మీకు నడిపిస్తే గనక ఖచ్చితంగా మీరు ఈ సభల నిమిత్తం మాకు తప్పనిసరిగా మీ ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్. అమ్మగారు చివరి ప్రార్థన చేస్తారు. కోటాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణమవుతాడు నిజమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా మీ దాసు ద్వారా అద్భుతంగా ప్రభా నీ స్వరాన్ని ప్రభా మా అందరికీ వినిపించే దేవానికి స్తుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి. ఇదిగో ప్రభా అయా నీ వాక్యం మనుష్య జీవితం మనందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అయా ప్రభా ఈ దినం మేము ఏ పరిస్థితిలో ఉన్నాము తండ్రి, ఏ విషయంలో ప్రభా ఆత్మీయంగా పడిపోయి ఉన్నాము తండ్రి ప్రభా, తిరిగి మమ్మల్ని లేవనెత్తుకుని ప్రార్థిస్తున్నాం, బలపరుచుకుని ప్రార్థిస్తాం, నీ వాక్యంలో స్థిరపరచుకుని ప్రార్థిస్తాం తండ్రి ప్రభు. అలాగే నీ భక్తి భయంలో ప్రభు అట్టగతికమై జీవించాలి తండ్రి ప్రభు. అలాగే ప్రభు మందరల్ని మంచితనంతో ప్రభు నీ పరిశుద్ధత ప్రభు మమ్మల్ని నింపమనే ప్రార్థిస్తుంది తండ్రి. అట్టి కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా ప్రభు నీ బిడ్డలు ఎంతో మంది ప్రభు ఎంతో ఆశలు నీ వాక్యం విన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా నీ వాక్యంలో నిలిచి ఉండడానికి ప్రభా, నీ పరిశుద్ధతలో నిలిచి ఉండడానికి, నీ భక్తి భయంలో నిలిచి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటాను. అలాగే ప్రభా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబీకిని పేరు పేరు ఆ ప్రభా మనశ్శర వారి కొరకు ప్రార్థిస్తాను తండ్రి ప్రభా. దీవించని, అలాగే సంఘంలో జతపరచని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబీకిని పేరు పేరుని దీవించని. అలాగే ప్రభా నీ దాసుని అభిషేకించండి, బలపరచని, నీ ఆరోగ్యం ఐశ్వర్యం నడిపించండి. అలాగే ప్రభా వచ్చే నెల
జూన్ నెల 8, 9 తేదీన నల్కుల్ గ్రామంలో ఉన్న జరుగుబైన స్వార్థ స్వస్థ సభని ప్రభా అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించాను ప్రభా. ఆత్మకార్యాలు జరిగించాను తండ్రి ప్రభా. ఆ మారుమూల ప్రాంతంలో, ఆ గ్రామంలో అనేక మంది ప్రజలను తీసుకొచ్చాను తండ్రి ప్రభా. అనేక మంది ప్రభా రక్షణ మార్గంలోకి నడవాల తండ్రి మీరు రప్పించండి తండ్రి. అలాగే ప్రభా అక్కడ ఏర్పాటు చేస్తున్న సేవకుల ప్రభా, ఆయా సంఘం కుటుంబకుల ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పరిచయం కావాల్సిన ప్రభా ప్రతి ఆర్థిక సహాయం ప్రభా సమకూర్చండి. అలాగే ప్రభా వాతావరణం మంచి వాతావరణం మాకు దైత్యమును ప్రార్థిస్తుంది తల్లి ప్రభా దీవించండి. అలాగే ప్రభా మా బిడ్డలను దీవించండి, మా కుటుంబానికి దీవించండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కోరిన మనకందరకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును కాక. ఆమేన్. Praise the Lord. God bless you.